traje de baño chiquitito te queda. Esa blanquita con el... హాయ్ హలో నమస్తే వనకం సశ్రీకలాదా. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్. నేను మీ ఆశ. సో గైస్, నేను చెప్పాను కదా పార్ట్ 2 మీకు చూపిస్తానని చెప్పేసి పేరుపాలెం బీచ్ నెక్స్ట్ టైం కలిసినప్పుడు. సో మేమైతే వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ సెకండ్ టైం బీచ్కి అనమాట. సో అప్పుడు వచ్చేసి తమ్ముడు వాళ్ళతో వెళ్ళాము, ఇప్పుడు వచ్చేసి అత్తయ్య మామయ్య వాళ్ళతో వెళ్తున్నాము. సో ఈ వే అంతా కూడా చాలా బాగుంది కదా గైస్, మార్కెట్ రోడ్ అనమాట ఇది. సో బిజినెస్ హోల్డర్స్ ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఈ వేలో కూడా పెట్టుకోవచ్చు, బాగా లాగుతుంది పెట్టుబడి. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాము. అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన వ్యూస్, అలాగే చర్చ్, అలాగే మేము చేసిన అల్లర్లు సరదాలు అన్నీ చూసేద్దరు. కానీ వచ్చేయండి మాతో పాటు బీచ్కి. గాయస్, మేమైతే ఇక్కడ పేరుపాలెం బీచ్కి వచ్చేసాము. నేను లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను చర్చెస్ అన్నీ చూపిస్తానని. సో ఇలాగా కూడా స్టెప్స్ ఉన్నాయి, అలా వెళ్ళొచ్చు. లేదంటే ఇలా కూడా స్టెప్స్ ఉన్నాయి, అలా కూడా వెళ్ళొచ్చు. మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాము. మదర్ తెరిసా గారి స్టాచ్యూ ఉంది ఇక్కడ, బాగుంది కదా అది కూడా. ఇది లోపలేమో చర్చ్, ఇదంతా బయట అవుట్ సైడ్ ఇదంతా కూడా. సో గైస్, ఇక్కడ నుంచి కిందకి వెళ్తే అక్కడ నుంచి అదంతా కూడా చర్చ్ అనమాట. నేను ఆ వ్యూ మీకు తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడైతే చూసేయండి, ఇంకా 2-3 స్టాచ్యూస్ అయితే పెట్టారు. అది కూడా ఫార్వర్డ్ ఫ్రంట్ వ్యూ. ఇటువైపు వచ్చేసే వాళ్ళకి ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. సో మా వాళ్ళు అయితే వచ్చేసారు గైస్. సో మనమైతే వెళ్ళిపోదాం. అటువైపు కిందగా వెళ్తే కనుక అక్కడి నుంచి అలా అలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తే అక్కడ కొన్ని వ్యూస్ ఉన్నాయి, చక్కగా మీకు చూపిస్తాను నేను. మా బాబు చూడండి తెగ చిల్ అయిపోతుంది, వాళ్ళ బాబాయ్ వచ్చాడు. సో మా వాళ్ళందరూ వచ్చేసారు. ప్రభువారిని సిలువ మోయిస్తున్నప్పుడు అదొక స్టాట్యూ చేసి పెట్టారు అక్కడ. ఇక్కడ వ్యూ చూడండి. ఫోన్స్ అండ్ ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్ అంట, వాళ్ళే ఫొటోస్ తీస్తారంట. ఉయ్యాల అయితే చాలా బాగుంది. మా పాపని కూర్చోబెట్టి ఫోటో తీద్దాం అనుకున్నాను నేనైతే. ఒక ఫోటోకి 200 కాస్ట్ చేస్తున్నామని చెప్పారు, ఛార్జ్ చేస్తున్నామని చెప్పారు. సో అవసరం లేదులే, మా ఫోన్లోనే తీసుకుంటామని చెప్పేసి వచ్చేసాం మేమైతే. సో నెక్స్ట్ వచ్చేసి 4వ స్థలం అని ఉంది అక్కడ. వామ్మో, చాలా పెద్ద పెద్ద విగ్రహాలు గైస్, నేను ఇప్పుడు చూడలేదు అలాగా. అలాంటి స్టాచ్యూస్ భలేగా పెట్టారు. సో ఈ వ్యూ అంతా కూడా బాగుంది కదా, చాలా పెద్ద వ్యూ, చాలా పెద్ద స్థలం అనమాట ఇది. పెద్ద చర్చ్ కదా. సో ఫ్రైడేస్ ఎక్కువగా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, సండేస్ అండ్ ఫ్రైడేస్. మేము వచ్చింది వెన్స్డే. సో ఇక్కడ వచ్చేసి బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ ప్రేయర్ చేయించుకుని కేక్ కట్ చేసి. సో చక్కటి వ్యూ అండ్ చక్కటి వెదర్, కాసేపు ఇక్కడ కూర్చుని ప్రశాంతంగా గడపడానికి కూడా బాగుంటుంది, ప్రేయర్ చేసుకుని ఉండడానికి. కేక్ కటింగ్స్ అవి చేస్తారు. అమ్మో, ఎంత పెద్ద పిల్లర్స్.
ఇటు మా పాప హడావిడి చూడాలి. నా కోసం ఏడవండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. నా కోసం ఏడవండి, మీకోసం, మీ పిల్లల కోసం. ప్రభువారి పై వస్త్రము తీసివేయట. ఎంత అడుగు? 10 రూపీస్ కూల్ డ్రింక్స్ ఉన్నాయేమో. అయిపోయిందా అప్పుడే? చూడండి, ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అన్నమాట. మేకులు కొట్టుట. నేను తీయొద్దంటే తీస్తానని వాళ్ళకి తెలీదు. ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అంట. ఇక్కడ చూడండి బాబు, ఎంత పెద్ద చర్చ్, చాలా పెద్దది. యేసు ప్రభుని శరీరం సమాధిలో ఉంచుట. ఎస్, బైబిల్ని ఆధారంగా తీసుకుని వీళ్ళు విగ్రహాలు లాగా తయారు చేసి పెట్టారు. అంతేనా? ప్రభువారు సమాధి నుండి తిరిగి లేచారు. దాన్ని ఒక చిహ్నంగా పెట్టారు సమాధి నుండి కదా. నేను రాను, వద్దు, చాలు. 1 minute 49. బీచ్ రోడ్డు తీసాను. అన్నీ తిరిగి వచ్చేసరికి కాళ్ళు లాక్కొచ్చాయి అనమాట. సో పులిహోర అయితే తినేసాము. పులిహోర తినేసిన తర్వాత ఇంకా బీచ్కి అయితే వెళ్ళిపోయాం గైస్ మేము. తెగ ఆడేసుకుంటావు నువ్వు బీచ్లో ఆడుకుందామా అంటుంది గైస్ మా పాప. సో ఇది బయట నుంచి ఇలా వ్యూ అనమాట. బీచ్కి వెళ్దాం పదండి. లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు మా పాప కొంచెం భయపడింది గైస్, ఎందుకో తెలీదు. ఇసుకలోనే 2-3 సార్లు ఆడుకుంది, బట్ కాళ్ళు అస్సలు తడపలేదు. ఈసారైనా కాస్త ధైర్యం చేసి తనకి ధైర్యం ఇచ్చి కాస్త ఆడుకొనిద్దామని చెప్పేసి మా వారు చాలా ట్రై చేశారు. కాళ్ళు కూడా కింద పెట్టడానికి ఇష్టపడలేదు. ఆ వాటర్ అది చూసి కొంచెం భయపడింది. ఆయన కూర్చోబెట్టుకొని కొంచెం అలా చూడమ్మా బంగారు తల్లి అని చెప్పినా సరే తను ఎందుకో ఇష్టపడలేదు. బట్ ఇసుకలో మాత్రం చాలాసేపు ఆడుకుంది. సో బాగా ఎంజాయ్ చేసింది. తర్వాత వచ్చేసి నేను కూడా చిన్నపిల్లలతో కలిసి ఇసుక గూళ్ళు కట్టానమాట. ఆ తర్వాత చాలా భయపడిపోయింది, బట్ తర్వాత కొంచెం జాలీ అయింది తన మనసు కుదుట పడిన తర్వాత. అదిగో చూడండి ఇసుకలో బాగా ఆడుకుంటుంది. సో ఇసుక గూళ్ళు కట్టాం. అవి ఇసుక గూళ్ళు కాదు గైస్, యాక్చువల్లీ ఇట్ ఈస్ అ రెడ్
ఐ మీన్ ఢిల్లీ రెడ్ ఫోర్ట్ అంటారు కదా, ఢిల్లీ ఎర్రకోట కట్టాం గైస్ మేమైతే. తాజ్మహల్, చార్మినార్ కూడా ప్లాన్ చేసాము, సో అవి వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో ఫనీ. సో నేను కూడా కొంచెం ఎంజాయ్ చేశాను. సో మా పాప అయితే ఇసుకలో ఆడుకోవడానికి బాగా ఇష్టపడింది, కానీ చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఆ నీటిలో దిగడానికి మాత్రం ఇష్టపడలేదు, బీచ్లో స్నానం చేయడానికి. సో మా వాళ్ళంతా కూడా బాగా చిల్ అయ్యారు. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగా చిల్ అయ్యారు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సో మేమైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్సే. సో వి ఎంజాయ్డ్ అ లాట్ అనమాట. సో నెక్స్ట్ టైం బీచ్కి వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూనే ఉండండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. చూసారా, మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో, ఎంత బాగుందో కదా. ఆ వ్యూస్ చాలా బాగున్నాయి. అసలు మేఘం పట్టిందనమాట, నల్లటి కారు మబ్బులు, చల్లటి గాలి, వెదర్ అయితే సో కూల్ ఉందన్నమాట. అవసరం ఉంది. ఇట్స్ జస్ట్ స్లేడ్ అనమాట. సో చూడండి, అంత చక్కటి వాతావరణాన్ని చూస్తూ చక్కగా ఇంటికైతే వచ్చేసాం గైస్. సో ఇది మరి ఇవాళ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ అండ్ షైనింగ్ ఆఫ్ ఆశా. చూస్తూనే ఉండండి ఆశా వ్లాగ్స్. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్ బాయ్.